అందరికీ నమస్కారం. ఈ రోజున మనం హంపీలో ఉన్నటువంటి సిస్వేకాల్ గణపతిని చూడడానికి వెళ్తున్నాము. కన్నడ లోపల సిస్వేకాల్ అంటే ఆవాలు అని అర్థం. అంటే ఒక ఆవాల వ్యాపారి నరసింహ 2 జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు అని చెప్పి మనకు ఇక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డ్ ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద ఈ సిస్వేకాల్ గణపతి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ బోర్డు కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాధినేత నరసింహ 2 జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించారు అని చెప్పి మనకు తెలుస్తుంది. 8 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఏకశిల విగ్రహం ఇది. చాలా అత్యద్భుతంగా దీన్ని చిక్కడం జరిగింది. పద్మాసనాకృతిలో ఉన్నటువంటి గణేశుడు అభయహస్తంతో ఇక్కడ మనకు దర్శనం అవ్వడం జరుగుతుంది. ఓ మండపం పైన అనేకమైనటువంటి స్తంభాలు, పైన కప్పుతోటి కనబడేటువంటి ఈ విగ్రహం చూపులను, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది అని చెప్పడం లోపల ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక పురాణాల ప్రకారం గణేశుడు బాగా భోజనప్రియుడు. ఆయన ఎక్కువగా తినేసిన తర్వాత తన యొక్క ఉదరం ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పి ఏం చేయాలో తెలియక ఆయన ఒక నాగుపాముని తన పొట్ట చుట్టూరా గట్టిగా కట్టేసుకున్నాడంట, పొట్ట పగలకుండా ఉండడం కోసం. ఇక్కడ అదేవిధంగా వినాయకుడి యొక్క పొట్ట చుట్టూరు ఒక నాగుపాము కట్టుకున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది వినాయకుని యొక్క వెనక భాగం. ఈ వెనక భాగం ఒక అమ్మవారి ఆకృతిలా కానరావటము అనేటువంటిది మరొక విశేషంగా మనం చెప్పవచ్చు. హంపీకి దక్షిణ భాగాన కనిపించేటువంటి ఈ ఏకశిల విగ్రహము వచ్చేటువంటి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి నుంచి మరలా పైకి వెళ్ళినట్లయితే కనుక హేమకూట పర్వతం కనవస్తుంది. ఈ హేమకూట పర్వతం పైనే పరమేశ్వరుడు బంగారు వానను కురిపించాడు అని చెప్తారు. సంస్కృతం లోపల హేమము అంటే బంగారం అని అర్థం. ఈ బంగారపు వానను పరమేశ్వరుడు కురిపించారు కాబట్టి దానికి హేమకూట పర్వతము అని చెప్పి పేరు వచ్చింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల వల్ల మనకు తెలుస్తుంది. ఇక ఈ గణేశుడిని చూసినట్లయితే కనుక 8 అడుగుల ఎత్తుతోటి అభయహస్తంతో ఒక చేతి లోపల తనదైన ఇష్టమైనటువంటి పదార్థంతో కనవచ్చేటువంటి ఈ యొక్క గణేశుడు ఎవరైతే ఉన్నారో ఈ గణేశుడు చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది. ఈ చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతం కూడా కనబడుతుంది కదా. ఈ మార్గం నుండి మనం పైకి వెళ్ళినట్లయితే కనుక పైకి ఎక్కవచ్చు. అది హేమకూట పర్వతానికి వెళ్ళేటువంటి దారి. ఇటు నుంచి మనం లోపలికి వచ్చాము. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే కనుక అనేక దేవాలయాల యొక్క శిఖరాలు కూడా మనం కానరావటము అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హంపీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అద్భుత కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచ వారసత్వ గుర్తింపును పొందినటువంటి కట్టడాల లోపల ఈ సిస్వేకాల్ గణపతి కూడా ఒకరు అని చెప్పి మనం తెలుస్తూ ఉంది. కనబడుతుంది కదా. ఈ విఘ్నేశ్వరుడు పొట్ట చుట్టూరా చుట్టబడినటువంటి నాగుపాము ఇవి అద్భుతం అని చెప్పి చెప్పవచ్చు. చూసారు కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.